హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు కామన్ గా చేసే బూరెలు కాకుండా ఈ రోజు మనం ప్రత్యేకంగా చాలా రుచిగా ఉండే స్వీట్ పొటాటో బూరెలు ఎలా చేయాలో చూద్దామా. ముందైతే మనం బూరెలు బయట కోటింగ్ ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకోసం మనం ఒక అరకప్పు మినపప్పు, ఒక కప్పు బియ్యము కడిగి 4-5 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను కాబట్టి తొక్కంతా పోయేదాకా బాగా కడుక్కున్నాను. ఇప్పుడు ఈ కడుక్కున్న మినపప్పులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి అందులోకి ఒక ఇలాచి, సాల్ట్, ఇంకా 2 టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేసుకొని బాగా మెత్తగా దోసపిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 2 స్పూన్ల గోధుమ పిండి, 1 స్పూన్ చక్కెర వేసి బాగా కలిపితే బూరెల కోటింగ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం బూరెల లోపల ఫిల్లింగ్ పూర్ణం రెడీ చేసుకోవాలి. అందుకోసం మీడియం సైజు చిలకడ దుంపలు ఒక 4 తీసుకొని బాగా కడిగి 2 ముక్కలుగా కట్ చేసి ప్రెషర్ కుక్కర్ లో వేయాలి. కొంచెం సాల్ట్, 1 టీ కప్పు వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయండి. ఉడికిన తర్వాత వాటికి తొక్క తీసేసి మెత్తగా ముద్దలా చేసుకోవాలి. 4 చిలకడ దుంపలు ఉడకబెట్టాక 2 కప్పుల దాకా వచ్చాయండి. 2 కప్పులకి నేను అరకప్పు కంటే కొంచెం ఎక్కువ బెల్లం వేసుకున్నాను. ఇంకా 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగేదాకా కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఉండల్ని మనం ముందుగా చేసి పెట్టుకున్న కోటింగ్ లో ముంచుకొని వేడి నూనెలో బంగారు రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన స్వీట్ పొటాటో బూరెలు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ఈ రుచికరమైన బూరెలు ట్రై చేసి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.